జనసేన, తెలుగుదేశం వాళ్ళే చెబుతున్నారు. ఒక్కరొకరు మాట్లాడడానికి పొంతం లేదు, ఒకరొకరు చెప్పేదానికి ఆధారం లేదు. కావాలని దీన్ని ఒక రాజకీయవాదం చేసి ప్రజల్ని, ఈరోజు ప్రజలు రేపు సమ్మె జరగబోతుంది, అఖిల భారత సమ్మె. ఈ లేబర్ కోడ్స్ మీద తీవ్రమైన ఆందోళన ఉంది. ఉపాధి హామీ ఉంటుందో పోతుందో ప్రజల్లో ఆందోళన ఉంది. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడుతుంటే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని ఆందోళన. ఈ రకమైన అనేక సమస్యలతోటి జనం సతమతం అవుతుంటే, యూత్కు ఉద్యోగాలు లేక వాళ్ళ ఆందోళన పడుతుంటే, ఈ సమస్యలను పక్కదారి పట్టించి ప్రజలను చీల్చి ఉద్యమాలు బలహీనపరిచి వాళ్ళు నిరాటంకంగా వాళ్ళు అనుకునేటువంటి దాడి, ప్రజల మీద దాడిని కొనసాగించడానికే ఈ లడ్డు వివాదాన్ని ఒక రాజకీయ అస్త్రంలాగా వాడుకుంటున్నారు. ప్రజల మతభావాలని రాజకీయాలకు వాడుకోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా వామపక్ష పార్టీలు అంగీకరించవు. దీనికి వ్యతిరేకంగా మేము ప్రజల్లోకి పోయి దోషుల్ని శిక్షించాలి, అసలు నేరస్తుల్ని శిక్షించి ప్రజా సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి అసెంబ్లీ కూడా జరగబోతున్నది. మరి అసెంబ్లీలో ప్రజా సమస్యలు వస్తాయా? మళ్ళీ దీని చుట్టే తిప్పుతారా? అసెంబ్లీలో మొత్తం ప్రజా సమస్యల మీదే కేంద్రీకరించాలి అని చెప్పి మొత్తం మేము ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, దీని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల్లో మాత్రం వాళ్ళ సమస్యల మీద పోరాడేదానికి మేము ఈ సందర్భంలో ముందుకు తీసుకొచ్చి వివిధ సమస్యల్ని మేము ఫోకస్లోకి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రసాద్ గారు దీని గురించి సంబంధించిన నిర్ణయాలని మీకు వివరిస్తాడు. భారతదేశంలో 2 మతాలకు చెందిన భార్యల్ని కలిగి ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి. ఓ రకంగా లౌకిక దేవుడు, లౌకిక సందేశాన్ని, మత సామరస్య సందేశాన్ని ఇచ్చే దేవుడు వెంకటేశ్వర స్వామి. అలివేలు మంగమ్మ, బీబీ నాంచారి రూపంలో. బామనీ సుల్తాన్ల కాలంలో హిందూ ముస్లిం వివాదాలు జరిగిన సమయంలో కొందరు సంస్కర్తల ఫలితంగా ఇలాంటి భగవంతుడు ఆవిష్కృతుడై సమాజానికి ఒక సందేశం ఇస్తున్నాడు. దానికి భిన్నంగా ఇవాళ దాన్ని కేంద్రంగా చేసుకొని మతోన్మాదాన్ని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మనోభావాల్ని ప్రత్యేకంగా మలచడానికి ప్రయత్నం చేసి తాము ఎందుకైతే ఎన్నికయ్యారు, ఏ ప్రజా సమస్యల మీద ఆ సమస్యలు వదిలిపెట్టి మతం చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అందరూ హిందువులే. మొత్తం అవినీతి చేసినా, అవినీతి చేయించినా, కమిషన్లు తీసుకున్నోళ్ళు, ఇచ్చినోళ్ళు అందరూ హిందువులే. అయినా మనోభావాలు దెబ్బతిన్న అంటం ద్వారా పక్కకి పట్టించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మా వామపక్ష పార్టీలు మేము ఇచ్చేది సందేశం ఏంటంటే, చేసే నిర్ణయం ప్రభుత్వం ఆ యొక్క సిట్ నివేదికని బయటపెట్టాలి ప్రజల ముందు. అది ఎట్లా ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి. సుప్రీంకోర్టు ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళాలి. ఆ స్పిరిట్తో వెళ్ళాలి తప్ప కేవలం ఇట్లాంటి ప్రచారం ద్వారా మాత్రమే సమస్యల్ని పక్కదారి పట్టించే వైఖరి సరికాదని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. అదేవిధంగా మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరిట